నమస్తే నాగేశ్వర్. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ పార్టీ తన విమర్శల్ని అనుమానాల్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆపరేషన్ సింధూర్ని ఒక చిన్న యుద్ధంతో పోల్చారు. చుత్పుత్ వార్ అని మాట్లాడారు సార్. ఒకసారి బయట విందాం. ಯುದ್ಧಗಳು ನಡೆದಿವೆ ಅಥವಾ ನಮ್ಮ ಪಾಕಿಸ್ತಾನ ವಿರುದ್ಧ ನಾವೇನು ಘರ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಪಾಕಿಸ್ತಾನ ಕೆಲಸ ಅಂತೂ ಯಾವಾಗಲೂ ಬರೇ ಚುಟ್ಪುಟ್ಟು ಯುದ್ಧಗಳು ನಡೆದಿವೆ ಅಥವಾ ನಮ್ಮ ಪಾಕಿಸ್ತಾನ ವಿರುದ್ಧ ನಾವೇನು ಘರ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಪಾಕಿಸ್ತಾನ ಕೆಲಸ ಅಂತೂ ಯಾವಾಗಲೂ ಬರೇ రైట్ సార్. మొదట్లో మోదీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ తర్వాత విమర్శలు చేస్తూ ఉంది. ఒక చిన్న యుద్ధం అంటూ ఉన్నారు ఖర్గే ఆపరేషన్ సింధూర్ని. చిన్న యుద్ధమా సార్? ఇప్పుడు చిన్న యుద్ధమా పెద్ద యుద్ధమా అనేది ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ రిలేటివిటీ. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంతో పోలిస్తే అన్ని యుద్ధాలు చిన్నవే. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ 3 ఏళ్ళుగా నడుస్తుంది. 3 ఏళ్ళుగా నడుస్తున్న ఉక్రెయిన్ వార్ను సెకండ్ వరల్డ్ వార్తో పోలిస్తే చిన్నదే కాదని ఎవరన్నా అనగలరా? సో ఇప్పుడు 1971 వార్తో పోలిస్తే ఇది చిన్నదే. కానీ అలా పోల్చడం కరెక్టా అనేది క్వశ్చన్. అలా పోల్చడం కరెక్టా? ఇప్పుడు మీకు దేనికి ఉండే ప్రత్యేకత, దానికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంటుంది. ప్రతి దాన్ని కార్గిల్ యుద్ధంతో పోలిస్తే చిన్నదే, అనుమానం లేదు. కానీ కార్గిల్ యుద్ధంతో పోల్చాల్సిన అవసరం ఉందా? కార్గిల్ యుద్ధం కూడా 71 వార్తో పోలిస్తే చిన్నది. 71 వార్లో 90,000 పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. ఇలా ఎవరు 90,000 కాదు, ఒక్కరు లొంగిపోలే కదా. అసలు మేము గెలిచామని చెప్తున్నారు పాకిస్తాన్ ఇప్పుడు. సో మరి 90,000 సైనికులు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ లొంగుబాటు ఒప్పందంపై సంతకం పెట్టి భారత సైన్యం ముందు చేతులు కట్టుకుని లొంగిపోయిన దృశ్యాలు కూడా ఉన్నాయి మనకు. సో దాంతో కంపేర్ చేసినప్పుడు చిన్నది. కానీ అలాంటి కంపారిజన్ అవసరమా అనేది క్వశ్చన్. నా అభిప్రాయం అలాంటి కంపారిజన్ అవసరం లేదు. ఏ పోరాటాన్ని మనము చిన్నగా చేసి చూపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆర్మీ ధైర్య సాహసాలకు, ఆ దేశ భద్రతా బలగాల పాత్రను సంబంధించిన అంశం కనుక దాన్ని చిన్నది పెద్దది అనేది కాదు. ఏ మిలిటరీ ఆపరేషన్కు ఉండే కాంప్లెక్సిటీస్ దానికి ఉంటాయి. ప్రతి యుద్ధము నెక్స్ట్ యుద్ధం డెఫినెట్గా మోర్ మోడర్న్, మోర్ సోఫిస్టికేటెడ్ వార్ఫేర్ ఉంటుంది. కానీ మరి ఈ రకమైన కంపారిజన్ ఎందుకు మల్లికార్జున్ ఖర్గే చేస్తున్నాడు కూడా తెలుసు, మనం విశ్లేషించాలి. చేయకూడదు, నాలాంటి వాడు అంగీకరించడు, చేయాల్సిన అవసరం లేదు. ఇది మొదటి స్టేట్మెంట్. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మరి ఎందుకు చేస్తున్నాడు అంటే మీరు అన్నారే మొదట్లో పూర్తి మద్దతు ఇచ్చి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? పూర్తి మద్దతు ఇచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంది? దాన్ని దేశ భద్రతాపరమైన అంశంగానే పరిగణిస్తే ప్రతిపక్షాలు కూడా అదే మద్దతు కొనసాగించేవి. కానీ ఏం జరిగింది? దాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఏం చేయాలి? ఖాళీ కూర్చోవాలా? అన్ని పార్టీలు కలిసి ఏకోన్ముఖంగా మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాం, ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము మీ వెనకాల ఉంటాం, ఇది దేశానికి సంబంధించింది అన్నప్పుడు దేశానికి సంబంధించిన దానిగానే ప్రధానమంత్రి దాన్ని ఉంచాలి కదా. ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాడు, భారతదేశ ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు పెట్టలేదు? అంటే ఇది ఎన్డీఏ ఖాతాలో మిలిటరీ విజయాన్ని వేసుకోవాలనే ఆలోచన కాదా? భారతదేశ విజయంగానే భావించాలంటే భారతదేశ ముఖ్యమంత్రులు అందరూ సమావేశం పెట్టాలి. ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు పెట్టారు? ఇది మొదటి క్వశ్చన్. రెండవది, ఇతర 40 దేశాలకు మన దౌత్య బృందాలు పంపించాలి. ఇది మంచి నిర్ణయం ప్రభుత్వం. అన్ని పార్టీల ప్రతినిధులతో బృందం పంపుదాం అనుకున్నప్పుడు ఆయా పార్టీలను అడిగి మీరు ఎవరిని నామినేట్ చేస్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఎవరైనా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలనుకుంటే ఆ పార్టీ నామినేట్ చేయకపోయినా కూడా పిలవచ్చు, తప్పేం లేదు. కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత విభేదాలను పెంచే రీతిలో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే పని ప్రభుత్వం చేసింది. మీకు నేను ఇదివరకు కూడా చెప్పాను, శశి థరూర్ను కాంగ్రెస్ నామినేట్ చేయలేదు. 4 కాంగ్రెస్ నామినేట్ చేస్తే 3 రిజెక్ట్ చేసింది. అఖిలపక్ష బృందాలు
అలా ఏర్పడతాయా? పార్లమెంటరీ డెమోక్రసీలో అఖిలపక్ష బృందాలు రాజకీయ పార్టీల నిర్ణయాలపైన ఆధారపడి ఉంటాయి. లేదు ప్రభుత్వమే నిర్మించుకుంటే నియమించుకోవచ్చు. మరి పార్టీని ఎందుకు అడిగారు? ప్రభుత్వం ఒకవైపు ఏమంటున్నారు, అది ప్రభుత్వం ఇష్టం ఎవరిని పంపాలని. ప్రభుత్వం ఇష్టం ఏమంటే మీరు పార్టీని ఎందుకు అడిగారు? పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అడిగి మీ పేర్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పేర్లు ఇచ్చాక అందులో ముగ్గురు రిజెక్ట్ చేశారు. ప్రభుత్వమే నియమించాల్సుకునే పేర్లు అడగద్దు ఎందుకు? ఇది క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత విభేదాల్ని రచ్చకీర్చి దాన్ని పెంచాలి అని. ఇది రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ పొలిటికల్ మైలేజ్. ఆపరేషన్ సింధూర్ దేశం గర్వించదగ్గ సైనిక ప్రతాపాల ప్రదర్శన. దీంట్లో వ్యక్తిగతం రాజకీయం ఏముంది? నరేంద్ర మోడీ సల్యూట్ కొడుతున్నట్టు ఫోటో వేసి దాన్ని రైల్వే టికెట్ల మీద కూడా ముద్రించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇవాళ నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఆర్టీసీ రైల్వేలో భారత ప్రధానమంత్రిది, ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వాన్ని. అందులో ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా కూడా ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్మీకి సంఘీభావ ర్యాలీకి నాయకత్వం వహించి అందరికన్నా ముందు హైదరాబాద్లో ర్యాలీ తీశారు. ముఖ్యమంత్రి ఆ ర్యాలీ ఫోటోల్ని ఆర్టీసీ బస్ టికెట్ల మీద ప్రదర్శిస్తే భారతీయ జనతా పార్టీ దాన్ని ఆహ్వానిస్తుందా? సింపుల్ క్వశ్చన్. ఆర్టీసీ బస్ టికెట్ల పైన ఆర్మీకి సల్యూట్ చేస్తూ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోను కానీ ఆర్మీకి మద్దతుగా సీఎం నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసిన సంఘీభావ ర్యాలీ ఫోటో కనుక ముద్రిస్తే తెలంగాణ బీజేపీ ఎలా స్పందిస్తుంది? చాలా మంచి ఆలోచన, దేశభక్తిని పెంచేది. రేవంత్ రెడ్డి చర్యని మేము హర్షిస్తున్నాం అంటారా? మామూలుగా విమర్శించరు. మరి ఎందుకు? పోనీయండి, ఆపరేషన్ పక్క పెట్టండి. రేవంత్ రెడ్డి సాధారణంగా తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు టికెట్ మీద బుక్ చేసినా కూడా ప్రతిపక్షాలు తప్పడతాయా పట్టాయా? మరి దేశ సైన్యం సాధించిన విజయాన్ని, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ సైనిక బలగాలు సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి రాజకీయ నిర్ణయాల్ని అభినందించడం తప్పలేదు. కానీ ప్రధానమంత్రి ఖాతాలో వేసి పార్టీ ఖాతాలో వేసే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయాలి? దీన్ని అంగీకరించాలా? దేశం కొరకైతే మద్దతు ఇస్తాయి, బీజేపీ కొరకు మద్దతు ఇవ్వలేవు కదా. దేశం కొరకు ఉన్నంత కాలం ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. మరి బీజేపీ కొరకు చేస్తున్నప్పుడు ఎట్లా మద్దతు ఇస్తారు? నాలుగో ఉదాహరణ చెప్తాను మీకు. నాలుగో ఉదాహరణ, ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయి? పార్లమెంట్ సమావేశాలు పెట్టండి అని అడుగుతున్నాయి. పెట్టి దీని మీద చర్చిద్దామని. ఇంతవరకు స్పందన లేదు. ఆల్ పార్టీ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ రావడం కూడా లేదు. అంటే దేశంలో డెమోక్రసీని నిన్న కూడా చెప్పాను. ఒక ప్రవచనకర్తను ఆలయంలో ప్రసంగించండి, ఫంక్షన్ హాల్లో కాదంటే ఆనందపడతాడు. ప్రతిపక్షాలు అదే అడుగుతున్నాయి. అయ్యా, ప్రజాస్వామిక దేవాలయమైన పార్లమెంట్లో చర్చిద్దాం, మీడియాలో కాదు, ఇంటర్వ్యూల్లో కాదు, పొలిటికల్ పబ్లిక్ మీటింగ్లలో, బీహార్లో ఎన్నికల సభలలో కాదు. లెటర్ డిస్కస్ ఇన్ పార్లమెంట్ అంటే అంగీకరించలేదు. మరి ప్రతిపక్షాలు ఏం చేయాలి? ఆరవది, రోజు ప్రతిపక్షాన్ని తన అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో దేశద్రోహులుగా, విచ్ఛిన్నకారులుగా, దేశభక్తి లేని వారిగా ప్రజెంట్ చేస్తుంటే, నిరంతరం యాంటీ నేషనల్ అంటుంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? సో మనము దేశానికి నాయకత్వం వహిస్తున్న వారు అందరినీ కలుపుకొని తీసుకొని వెళ్ళాలి. అది వదిలేసి రాజకీయాలు చేస్తుంటే రాజకీయాలు ప్రత్యర్థులు ఏం చేస్తారు? ఇంకా వేరే మార్గం ఉంటుందా? ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ సాధించిన అద్భుత విజయం, చరిత్రలో ఎన్నడూ ఇలాంటి విజయం సాధించలేదు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధానమంత్రి, వాళ్ళ పార్టీ తరఫున, వాళ్ళ ప్రధానమంత్రి కాదు, దేశ ప్రధానమంత్రి ఉంటారు, ఇందిరాగాంధీ సాధించిన విజయాన్ని చూపెట్టుకోకపోతే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇందిరాగాంధీ సాధించిన విజయం 1971లో మామూలు విజయం కాదు. పాకిస్తాన్ 2 ముక్కలైంది, 90,000కు పైగా సైనికులు లొంగిపోయారు. దాంతో పోలిస్తే ఏ విజయము అన్ని విజయాలు చిన్నదే. అది ఎందుకు చెప్తున్నారు? చెప్పకూడదు, నిజమైతే పోల్చాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని మించిన విజయం ఇంకోటి లేదు. దేశ చరిత్రలో ఎవరూ సాధించలేని విజయాన్ని నరేంద్ర మోడీ మాత్రమే సాధించాడని ప్రచారం చేస్తుంటే 50 ఏళ్ల కింద ఇందిరాగాంధీ నాయకత్వంలో దేశం సాధించిన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోకుండా ఉంటుందా? ప్రాక్టికల్గా జరుగుతుందా? మీరు అంతకుముందు 5 క్రికెట్ మ్యాచ్లు గెలిచింటారు. ఇవాళ ఒక్క క్రికెట్ మ్యాచ్ నేను గెలిచాను అనుకోండి, నేను ఈ క్రికెట్ మ్యాచ్ గెలిచాను, నన్ను మించినోడు లేడు అని 10 సార్లు అన్నాను అనుకోండి, 11 సార్లు మీరు ఏమంటారు? అంతకుముందు 5 నేను గెలిచాను కదా అని అన్నారా? నేను అనలేదు అనుకోండి, మీరు అన్నారు. నేను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అంటారు. మీరు ఒక్క మ్యాచ్ గెలిచి
మీరు అంటున్నారు నేను 5 మ్యాచ్లు గెలిచాను కదా అని అంటారు. పోల్చడం కరెక్టా? ఏ మ్యాచ్ ఆ మ్యాచే కరెక్ట్ కాదు. కానీ మరి నేను ఒక్క మ్యాచ్ గెలిచాను చెప్పుకోవడం వల్లనే కదా ఈ సమస్య వచ్చింది. ఇది దేశం సాధించిన విజయం. భారతదేశం ఇప్పుడే కాదు, 1947లో సాధించింది, 1965లో సాధించింది, 1971లో సాధించింది, 1999లో సాధించిందని మోడీ అంటాడా? అసలు విచిత్రంగా ఉంటుంది. మోడీ అభిమానులు అంటున్నారా 1990లో వాజ్పేయి నాయకత్వంలో సాధించారు. ఇదెన్నిసార్లు చెప్తున్నారు? సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ఇదెన్నిసార్లు చెప్తాను? మీరు లెక్క తీయండి. అసలు చెప్పినప్పుడల్లా మనం ఏం చెప్పాలి? ఇవాళ కాదు పాకిస్తాన్కు మేము 70 ఏళ్ళుగా బుద్ధి చెప్తున్నాం. 1947లో బుద్ధి చెప్పాం, 1971లో మామూలుగా బుద్ధి చెప్పలే, కోలుకోకుండా బుద్ధి చెప్పాం, 1965లోనే బుద్ధి చెప్పాం, 99లో బుద్ధి చెప్పాం అని ఎక్కడని అంటున్నారా? 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ స్ట్రైక్. ఇప్పుడు అంతకుముందు లేదు, అంతకుముందు అంతకన్నా ఎక్కువ బుద్ధి చెప్పాము. ఈవెన్ కార్గిల్ యుద్ధం గురించి కూడా బుద్ధి చెప్పాము. అవన్నీ చెప్పడం లేదు, అనడం లేదే ప్రచారంలో ఏమైనా ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ మాత్రమే చూపెడుతున్నారు. ఇవి చాలా గొప్ప విజయాలు, అనుమానమే లేదు. నేను గిట్టుడు అన్నాను, కానీ అవి కూడా గొప్ప విజయాలే కదా. వాటిని ఎందుకు తగ్గించాలి అంటున్నా. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాలు ఒకరు రాజకీయాలు చేస్తే ఇంకోరు చేయకుండా ఉండరు. అందులో అధికారంలో ఉన్నవారు రాజకీయం చేస్తే విపక్షంలో ఉన్నవారు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా. ఏం చేయాలి? ఖాళీగా ఎట్లా కూర్చుంటారు? అది తప్పే, నాలాంటి వాడు తప్పే అంటాడు. సో బీజేపీ చేసినా కాంగ్రెస్ చేసినా తప్పే అంటారు. కానీ రాజకీయాలు తప్పుల మీద ఆధారపడి ఉండదు. రాజకీయాలు యాక్షన్ రియాక్షన్ల పైన ఉంటుంది కదా. ఓడిపోయినా కూడా మాదే గెలుపు అంటోంది పాకిస్తాన్. ఈ యుద్ధంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ హీరో అయిపోయారు సార్ అక్కడ. వాస్తవానికి ఆసిఫ్ మునీర్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలే ఈ గందరగోళానికి, యుద్ధానికి కారణం కూడా అది. నిన్న ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిఫ్ మునీర్ని ఫీల్డ్ మార్షల్గా ఎంపిక చేసింది సార్ పాకిస్తాన్ ప్రభుత్వం. ఇది హైయెస్ట్ మిలిటరీ ర్యాంక్ పాకిస్తాన్లో, ఆర్మీలో. సో ఏంటి సార్ పాకిస్తాన్ వ్యూహం ఏంటి? ముందు ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలే దీనికి కారణం అని మీరు అన్నారు సార్. అంతకుముందు పుల్వామా దాడికి ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? అంతకుముందు యూరీ దాడికి ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? ముంబై దాడుల ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? పఠాన్కోట్ దాడుల ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? పార్లమెంట్ పైన అటాక్ చేసినప్పుడు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? మనము ఒక పాకిస్తాన్ అనే ఒక దేశానికి ఉన్న ఉన్మాదాన్ని ఒక వ్యక్తి తప్పుగా, వ్యక్తి లోపంగా ఎప్పుడు చూపెట్టకూడదు. సో ఆసిఫ్ మునీర్ కామెంట్ చేయడం వల్ల దాడి జరగలే పహల్గామ్, అది రాంగ్ నోషన్. ఆసిఫ్ మునీర్ వల్లనే దాడి జరుగుంటే నేను ఇన్ని దాడులు చెప్పాను మీకు. ఉదాహరణకు పుల్వామా ఎవరి వ్యాఖ్యల వల్ల దాడి జరిగింది? మీకు అక్షర్ధామ్ టెంపుల్ పైన ఎవరి వ్యాఖ్యల మీద జరిగింది? ముంబై దాడులు ఇన్ని కదా, ఒక్కటి కాదు కదా, ఇది కొత్త కాదు కదా. ఇన్ని దశాబ్దాలుగా దాడులు జరుగుతుంటే ఒక వ్యక్తి వ్యాఖ్యలతో దాడిని మనం లింక్ చేయడం అనేది గ్రావిటీని తగ్గించడం అవుతుంది. సో అందువల్ల ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలతోనే పహల్గామ్ దాడి జరిగింది అనుకుంటే పొరపాటు. ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలు లేకపోయినా పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసేవాళ్ళు, గతంలో చేశారు ఏ వ్యాఖ్యలు చేయకపోయినా. అందువల్ల ఈ వ్యాఖ్యలను వల్లనే దాడి జరిగింది, లేకపోతే దాడే జరిగేది కాదు. ఇది ఆసిఫ్ మునీర్ మాత్రమే తప్పు చేశాడు, పాకిస్తాన్ చేయలేదు అనే మీనింగ్ రాకూడదు. ఇది పాకిస్తాన్ నైజం, ఇలా కొత్త కాదు. పహల్గామ్ ఒకటే జరగలేదు కదా, 3 దశాబ్దాలుగా అనేక దాడులు మనం ఎదుర్కొంటున్నాం కదా. అందువల్ల దీన్ని మనము ఒక వ్యక్తికి ఆపాదించి పాకిస్తాన్ దేశానికి ఉండే విధానాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇది మొదటిది. రెండో, ఆసిఫ్ మునీర్కు ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు అనేది నేను అన్నది నిజమే. పాకిస్తాన్ చరిత్రలో ఇది సెకండ్ టైం. 1959లో జనరల్ అయూబ్ ఖాన్కు ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు. ఒక రకంగా ఇచ్చుకుంటారు, ఎందుకంటే పాకిస్తాన్లో ఆర్మీయే డిసైడ్ చేస్తుంది, పేరుకు ప్రధానమంత్రి సంతకం పెడతాడు. సో అందువల్ల ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్కి ఎవడో ఇచ్చుడు కాదు, తాను ఇచ్చుకున్నాడు. జనరల్ అయూబ్ ఖాన్ 1959లో ఇచ్చుకున్నాడు. అప్పుడు కూడా ఏం అయూబ్ ఖాన్ యుద్ధం గెలవలే. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సాధారణంగా ఫీల్డ్ మార్షల్ అనే టైటిల్ ఎప్పుడు ఇస్తారంటే ఎక్సెప్షనల్ సర్వీస్, అంటే బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధ భూమిలో అసలు పోలిక లేని అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పుడు, నాయకత్వాన్ని చూపినప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఏం చేశాడు అన్నది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది.
అసీం మునీర్ సాధించిన అద్భుతమైన పోల్చడానికి కూడా వీలు లేని విజయం ఏంటి ఆయన సాధించిన విజయం ఏంటి ప్రమోషన్ ఇవ్వటానికి ఆ కారణాలు ఏంటిో చెప్పే ముందు ఎందుకు చేస్తున్నారు పాకిస్తాన్ ఇది అంటే టు కంట్రోల్ ఎ నరేటివ్. ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్లో క్లియర్గా భారతదేశం అప్పర్ హ్యాండ్ సాధించింది. భారతదేశ ఆధిక్యత స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. ఇది మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. ఈవెన్ అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా ఇండియా క్లియర్ మిలిటరీ సుపీరియారిటీ చూపెట్టింది అని. మనకి ఈ వార్కు ఉండే ప్రత్యేకత ఏంటంటే వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది, అంటే ముందులాగా కూడా కాదు. బట్ ఆ వీడియో ఎవిడెన్స్ ఎక్కడ పెట్టినా ప్రపంచవ్యాప్తంగా ఏ మిలిటరీ ఎక్స్పర్ట్ కూడా నేను దాదాపు డైలీ ఒక 30-40 సోర్సెస్ చదువుతాను, నేషనల్ ఇంటర్నేషనల్. భారతదేశంలో ఉన్న అన్ని పత్రికలు, హైదరాబాద్కు రాని హిందుస్థాన్ టైమ్స్, స్టేట్స్మెన్, టెలిగ్రాఫ్ నుంచి మొదలుకొని గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ఇంటర్నేషనల్ పత్రికల వరకు చదువుతుంటాను. ఎక్కడ నాకు ఒక్క మిలిటరీ ఎక్స్పర్ట్ కూడా ఇది క్లియర్ పాకిస్తాన్ అప్పర్ హ్యాండ్ అని రాయలే. ఒక్కరన్నా రాస్తారు కదా నిజమైతే. ఇప్పుడు భారతీయులుగా మనం మాదే విజయం అని చెప్తాం, పాకిస్తాన్ వాడు వాని విజయం అని చెప్పుకోవచ్చు. కానీ దెర్ ఇస్ అ వరల్డ్ బియాండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ కదా. మనం ఇద్దరం ఏం చెప్పుకున్నాం అన్నదే కాదు కదా, ప్రపంచమంతా ఈ వార్ చూసింది కదా, ప్రపంచమంతా ఆపరేషన్ సింధూర్ కొనియాడింది కదా. భారతదేశ మిలిటరీ సుపీరియారిటీ స్పష్టంగా కనబడిన తర్వాత ఒక్క మిలిటరీ ఎక్స్పర్ట్ కూడా పాకిస్తాన్ గొప్పగా పర్ఫార్మ్ చేసిందని చెప్పలేదు. అందువల్ల అయినా కూడా పాకిస్తాన్ తన ప్రజలకు, ప్రపంచానికి ఒక భ్రమను కలిగించదలుచుకుంది. ఎందుకంటే తన ప్రజలు తిరగబడకుండా మేమే గెలిచాము అని. ఇది డే 1 నుంచి, అంటే వాళ్ళ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ని కాంటాక్ట్ చేసినప్పటి నుంచి మరుక్షణం నుంచే వాళ్ళు సంబరాలు మొదలుపెట్టారు. దేనికి సంబరాలో తెలియదు. హసీం మునీర్ క్రికెట్ మ్యాచ్లో కూడా తేలాడు. మన ఐపీఎల్ లాగా వాళ్ళ పాకిస్తాన్ సూపర్ లీగ్ అని ఉంటుంది, పిఎస్ఎల్ అని, మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగా. ఆ పాకిస్తాన్ సూపర్ లీగ్ను పాక్ ఆర్మీకి డెడికేట్ చేశారు, ఇన్ హానర్ ఆఫ్ పాక్ ఆర్మీ అని. సో పాక్ వీధుల్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఆఖరికి ఆర్మీ చేత పదవి కోల్పోయి ఆర్మీ చేత జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా ఆర్మీని మెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎక్కడైనా రాజకీయ నాయకుడే. మిలిటరీ నేషనలిజం పెరిగిన తర్వాత మిలిటరీని మెచ్చుకోవడంలో, దేశభక్తిని ప్రదర్శించడంలో, జాతీయతను ప్రదర్శించడంలో పోటీ ఉంటుంది. అదే కనబడింది మీకు పాకిస్తాన్లో. ఇమ్రాన్ ఖాన్ కూడా ఆర్మీ రోల్ మెచ్చుకున్నాడు. సో ఇలా పాకిస్తాన్లో ఈ మిలిటరీ నేషనలిజాన్ని రౌజ్ చేసి ఒక వైఫల్యాన్ని, ఒక ఫెయిల్యూర్ను, ఒక ఓటమిని గెలుపుగా తన దేశ ప్రజలకు అమ్ముకోవాలని చూస్తున్నారు. రీప్యాకేజింగ్ చేసి పాత ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్గా అమ్ముతారు చూడండి. ఫెయిల్డ్ ప్రోడక్ట్ను కూడా రీప్యాకింగ్ చేసి చాలా న్యూ ప్రోడక్ట్గా అమ్ముతారు. పాకిస్తాన్ ఆ పని చేస్తుంది. అది చెయ్యాలి. పాక్ ఆర్మీ అద్భుతమైన విజయాన్ని సాధించిందని వాడు చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవడానికి ఏంటి ఎవిడెన్స్ ఏమన్నా ఇవ్వాలి కదా. ఏం ఎవిడెన్స్ ఉంది? నేను ఇంతకుముందు చెప్పినట్లు వరల్డ్ మీడియాలో ఒక్క మిలిటరీ ఎక్స్పర్ట్ రాయలేదు, చెప్పరాదు. పోనీ ఏదన్నా వీడియో ఎవిడెన్స్ ఉందా? లేదు. సామాన్యుడికి వరల్డ్ మీడియా కవరేజ్ చూసినా కూడా ఏదో ఒక మన రాఫెల్ విమానాన్ని కూలగొట్టారని చెప్పి రాయిటర్స్ వాడు చిన్న కథనాలు మినహా అందరికీ ఆ కథనాలు ఎందుకు రాశారు ఏంటంటే ఫ్రెంచ్ కంపెనీలు, అమెరికన్ కంపెనీల మధ్య ఉండే బిజినెస్ వార్లో భాగంగా రాఫెల్ పనిచేయదు అని అమెరికన్ మీడియా ప్రచారం, బ్రిటిష్ మీడియా ప్రచారం. సో అందువల్ల ఆ బిజినెస్ వార్ మినహా ఎక్కడైనా యుద్ధ భూమిలో ఏదో ఒక విమానం కూలొచ్చు, ఒక విమానం కూలకపోవచ్చు. ఏం రాఫెల్ కూలలేదని నేనేమంటలేదు, కూలితే కూలొచ్చు. కానీ ఓవరాల్గా ఎవరికి డిసిసివ్ ఉంది అది చెప్పదలుచు. అది క్లియర్గా పాకిస్తాన్ దగ్గర ఎవిడెన్స్ లేదు. మరి ఏం చేయాలి? మేమే గెలిచాము అని చెప్పుకుంటున్న పాకిస్తాన్కు తామే గెలిచినట్టుగా చూపెట్టుకోవడానికి ఏమీ లేదు కనుక హసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ ఇవ్వడం ద్వారా చూడు మేము గెలిచాము అని చెప్పుకోదలుచుకున్నారు. అందువల్ల పాకిస్తాన్ నరేటివ్ను స్ట్రెంథన్ చేసుకోవడానికి, లేని విజయాన్ని ఉన్నట్టుగా చూపడానికి హసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు. 1. 2, హసీం మునీర్ ఎందుకు తాను ఇతర జనరల్స్ కన్నా డిఫరెంటు అని. ఇక హసీం మునీర్
ఏం సాధించాడు అది కూడా చూద్దాం. పాకిస్తాన్ చరిత్రలో మరోసారి అది బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్పై ఇండియా అటాక్ చేసింది. పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. రావల్పిండి పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్లోని రావల్పిండి పాక్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అది, దాని సమీపంలో ఉన్న నూర్ఖాన్ బేస్ను కూడా ధ్వంసం చేశాం. 9 చోట్ల టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేశాం. బహవల్పూర్ నుంచి ముషీరాబాద్ వరకు, మీకు ముజఫరాబాద్ వరకు నియర్లీ 970 కిలోమీటర్ దూరం, అంత విస్తీర్ణంలో 9 టెర్రరిస్ట్ బేసెస్ కొట్టాం. ఆఖరికి లష్కర్-ఈ తోయిబా హెడ్ క్వార్టర్స్ అయిన మురీద్కే, జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ అయిన బహవల్పూర్ను కూడా కొట్టాం. వారు ఎంతగానో జాతీయ నాయకుడిగా భావించే మసూద్ అజర్ అనే తీవ్రవాది ఫ్యామిలీలో 10 మంది చనిపోయారు. అబ్దుల్ రౌఫ్ లాంటి కీలక నిందితులు చనిపోయారు. సో పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూడా భారతదేశం టార్గెట్ చేయగలదు అని డెమాన్స్ట్రేట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాంటి అంశం ఎవరు కూడా కన్ఫర్మ్ చేయరు కానీ, బట్ మనకు అందరికీ తెలుసు కిరాణా పైన దాడి జరిగిందా, ఈ చర్చ అంతా జరిగింది. పాకిస్తాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ మాత్రం భారతదేశం ధ్వంసం చేసింది. అందువల్ల న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయకపోవచ్చు, కానీ క్లియర్గా న్యూక్లియర్ ఫెసిలిటీస్ కూడా మేము డిజేబుల్ చేయగలము, నీ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పనిచేయదు అని నిరూపించాం. ఇప్పటిదాకా న్యూక్లియర్ వెపన్ మా దగ్గర ఉన్నాయని చెప్పి తనకు దానుగా విర్రవీగుతున్న పాకిస్తాన్కు, అరే మాకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, నీకు అర్థం కావడం లేదు అని చెప్పడమే కాకుండా, అసలు పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా నువ్వేమీ చేయలేవు, అది వార్ వెపన్ కాదు, అది డిటరెంట్ వెపన్ మాత్రమే అని నిరూపించాం. సో ఇలా అన్ని రకాలుగా మన పాకిస్తాన్ పైన మనము ఆధిక్యత చూపాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసీం మునీర్ ఆ యుద్ధ సమయంలో ఎక్కడ కనబడలే, వినబడలే. ఆ రోజుల వార్తలు కూడా వచ్చాయి, అసీం మునీర్ పారిపోయాడు, వేరే దేశానికి వెళ్ళాడు, బంకర్లో దాక్కున్నాడు అని. బట్ ఒక్కడ మాత్రం నిజం, దాక్కున్నాడా పారిపోయాడో తెలియదు, కానీ ఎక్కడా ఆయన మాట మాత్రం కూడా వినబడలేదు. ఇక ఇది ఇండియా పాక్ ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే అప్పుడు మనం ఒక అతన్ని ప్రమోషన్ ఇచ్చినప్పుడు వాడు CV చూడాలి కదా. ఇంకా వేరే పోనీ ఇంటర్నల్ సెక్యూరిటీ, పాకిస్తాన్ దేశ అంతర్గత భద్రతనైనా కాపాడడం మునీర్. లాస్ట్ ఇయర్ 700 టెర్రరిస్ట్ అటాక్ జరిగినాయి. 700 దాడులు జరిగితే 350 మంది సివిలియన్ చనిపోయారు. 500 మంది సివిలియన్ చనిపోయారు, 350 మంది సెక్యూరిటీ పర్సన్ చనిపోయారు. నియర్లీ 700 చిన్నవి పెద్ద కలిపి అటాక్ జరిగినాయి. అంటే పాకిస్తాన్ తీవ్రవాద దాడులు మనకనెక్క జరుగుతున్నాయి పాకిస్తాన్లో. అది చూపెట్టే కదా పాకిస్తాన్ నేను కూడా విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అంటున్నారు. కానీ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం కాదు, వాడు సృష్టించిన భస్మాసురుడు వాడి మీద పడుతున్నాడు, వాడు సృష్టించిన రావణ కాస్ట్రలో వాడే కాలిపోతున్నాడు. సో దేశ అంతర్గత భద్రతను కాపాడడంలో పాకిస్తాన్ ఆర్మీ ఘోరంగా ఫెయిల్ అయింది. తర్వాత మీకు ఎన్నడూ లేని రీతిలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. ఇదే అసీం మునీర్ వాళ్ళని తీవ్రవాదులు వాళ్ళ అంతం చేస్తానన్నాడు. మన దేశం మీద ఎట్లా మాట్లాడాడు, బెలూచిస్తాన్పై కూడా అసీం మునీర్ అంతే దుర్మార్గంగా మాట్లాడాడు. అసలు కానీ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెటా నగరాన్ని లిబరేట్ చేస్తున్నట్టు ప్రకటించుకుంది. అసీం మునీర్ నాయకత్వంలో ఉండగానే జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ని హైజాక్ చేసి 400-500 మంది వందలాది మందిని బందీలుగా తీసుకుంది. తెహ్రీక్-ఈ తాలిబాన్ అసలు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్ ఈ ప్రాంతాల్లో అసలు స్వయం పాలిత ప్రాంతాలుగా ప్రకటించుకుంటోంది. తాము సృష్టించిన తాలిబానే పాకిస్తాన్ పైన తిరగబడుతోంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ S-400 మనకు ఆకాష్ అద్భుతంగా పాకిస్తాన్ దాడుల్ని, మిసైల్స్ను, డ్రోన్లను ఆపితే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ దారుణంగా విఫలమైంది. మన బ్రహ్మోస్ మిసైల్ దాడికి నూర్ఖాన్ మోస్ట్ స్ట్రాటజిక్ ఎయిర్ బేస్ నూర్ఖాన్ సర్గోదా. ఎందుకంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఎందుకు స్ట్రాటజిక్ అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు సంబంధించిన నూర్ఖాన్. ఇప్పుడు జనరల్ అసీం మునీర్ దిగే ఎయిర్ బేస్ అది, పాక్ ఆర్మీ జనరల్ దిగే ఎయిర్ బేస్ అంటే దాని ప్రాధాన్యత ఏందో మీరు అర్థం చేసుకోండి. సర్గోదా ఎయిర్ బేస్ అది దాని రన్వేని కూడా నాశనం చేశాం. అది పాకిస్తాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఉన్న ప్రాంతం.
సో అంత సర్గోదా అండ్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ని కూడా ధ్వంసం చేశాను. సో అందువల్ల ఇవన్నీ ఏది పాకిస్తాన్ ఆపలేకపోయింది, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేకపోయింది. ఏం చేసింది? మ్యాక్సిమం ఎల్ఓసి దగ్గర గ్రామాల మీద పడి పౌరులు అటాక్ చేసి ఆ పౌరుల రక్త తర్పణంతో ఒక పైశాచిక ఆనందాన్ని పొందాడు అసీం మునీర్. మరి ఇప్పుడు అసీం మునీర్ ఏం సాధించినట్టు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. నాట్ ఎ సింగిల్ అచీవ్మెంట్ టు హిస్ క్రెడిట్. అసలు పాక్ ఆర్మీలోనే తీవ్ర విభేదాలు ఉన్నాయి. సో పాక్ ఒక దశలో అయితే అసీం మునీర్ పైన తిరుగుబాటు కూడా జరగబోతుంది. నేను ఆ రోజు చెప్పాను, పాకిస్తాన్ చరిత్రలో ఆర్మీ పైన కూ లేదు, ఆర్మీ రాజకీయ నాయకత్వం పైన కూ చేసింది. కానీ ఇప్పుడు అసీం మునీర్ను ఫీల్డ్ మార్షల్ చేయడం ద్వారా షబాజ్ షరీఫ్ ప్రభుత్వం తనకు తానే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. రేపో మాపో అసీం మునీర్ నాయకత్వంలో మిలిటరీ కూ జరిగి ఆ ఉన్న సివిలియన్ గవర్నమెంట్ కూడా ఎత్తేస్తారు. అసలు పాకిస్తాన్ చరిత్రలో రాజకీయ నాయకత్వాన్ని ద్వేషిస్తారు, వ్యతిరేకిస్తారు ప్రజలు. కానీ ప్రజల్లో పాక్ ఆర్మీ పట్ల చాలా విశ్వాసం. అలాంటి ఆర్మీ పైన చరిత్రలో మొదటిసారిగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆర్మీ కార్యాలయాల మీద కూడా వెళ్ళి నిరసన తెలిపారు. అసలు ఎక్కడ మన ప్రపంచంలో జరగదు. ఇప్పుడు మన దేశంలో ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు జరుగుతాయి, ప్రభుత్వ కార్యాలయాల్లోకి దూసుకెళ్తారు. కానీ ఎక్కడన్నా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద దూసుకెళ్ళిన ఉదాహరణ ఉందా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ పైన నిరసనకారులు వెళ్ళిన చరిత్ర ఉందా? ఇంపాసిబుల్. ఎక్కడ సివిల్, ఈవెన్ అమెరికాలో ట్రంప్ తన మద్దతుదారులను 2020 ఫస్ట్ టైం ఓడిపోయాక తన మద్దతుదారులను అమెరికన్ పార్లమెంట్ బిల్డింగ్ మీద పంపించాడు. కానీ పాకిస్తాన్ ఆర్మీ బేస్ మీదకి పంపలే, అమెరికా ఆర్మీ బేస్ మీద ట్రంప్ పంపలే. సో ఎక్కడైనా ఆర్మీ కార్యాలయాలపైన అటాక్ ఉండదు. ఒక పాకిస్తాన్లోనే జరిగింది అసీం మునీర్ నాయకత్వంలో. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆర్మీ కంటోన్మెంట్లపై కూడా వెళ్ళి నిరసన తెలిపారు. ఇన్ని అపజయాలు మూటగట్టుకున్న అసీం మునీర్కి ఫీల్డ్ మార్షల్ ఇచ్చారంటే దాన్ని ఫీల్డ్ మార్షల్ అందామా, ఫీల్డ్ మార్షల్ అందామా ఆలోచించండి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరు కావాలి అని చెప్పి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ అయ్యాయి. సో కేసీఆర్ చట్టాన్ని గౌరవించి కమిషన్ ముందు హాజరు కావాలి అని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే ఇదంతా రాజకీయ కక్షతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు అనేది బీఆర్ఎస్ వర్షన్. సార్, ఏం జరిగే అవకాశం ఉంది? అంటే బీఆర్ఎస్లో అంతర్మదనం జరుగుతోంది సార్, ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కేసీఆర్ లేదా? కేసీఆర్ నిర్ణయం తీసుకోకముందు నేను ఎట్లా ఊహించాలి? బదులు కేసీఆర్ నిర్ణయం తీసుకోలే, పోవాలా వద్దా అని నేను ఎట్లా ఊహించాలి? ఊహించడం వల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? అదే చూస్తాం, 5వ తరగతి తేలిపోతాయి కదా. ఈ లోపల ఊహించి చేసేది ఏమున్నది? సో అందువల్ల ఇష్యూ కేసీఆర్ వెళ్తాడా వెళ్ళడా అనేది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి? కాళేశ్వరంలో తేలాల్సిన అంశం ఏంటి? సో కాళేశ్వరంలో సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అయితే అందరూ ఒప్పుకోవాల్సిందే. అది చిన్నదా పెద్దదా, అది కేవలం ఒక పిల్లర్ కుంగడమా, లేదా ప్రాజెక్టుకు పెద్ద డ్యామేజ్ జరిగిందా, లేదా ఒక పిల్లర్ కుంగితే 10 పిల్లర్స్ రీకన్స్ట్రక్ట్ చేయాలా, అసలు ఈ పిల్లర్ కుంగటానికి యాంత్రిక లోపమా, మెకానికల్ ఎర్రరా, లేదా మానవ తప్పిదమా, క్వాలిటీ కంట్రోల్ లోపమా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఏమీ జరగలేదనేది అనలేము. ఎందుకంటే ఇప్పటికీ మనకు తెలుసు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు. ఇంతవరకు మనం ఎప్పుడైనా చరిత్రలో విన్నామా నాగార్జున సాగర్ పిల్లలు కుంగడము, ఇది జరగడం అని? అసలు నాగార్జున సాగర్ కట్టేటప్పుడు అంచనా వేసిన ఫ్లడ్ ఫ్లో కన్నా ఇంకా ఎక్కువ ఫ్లడ్ ఫ్లో కూడా తట్టుకొని నిలబడ్డది అది. అలాగే మీకు ఈవెన్ శ్రీశైలం ప్రాజెక్టు అది కట్టినప్పుడు ఊహించిన దానికన్నా కూడా అట్లీస్ట్ నాకు గుర్తున్నంత వరకు 2-3 సార్లు అయినా అంతకన్నా ఎక్కువ ఫ్లో వచ్చినా అది నిలబడ్డది. మీకు రెండో ఉదాహరణ శ్రీరామ్ సాగర్ నిలబడ్డది. ఆఖరికి కడెం ప్రాజెక్ట్ అది చిన్న ప్రాజెక్ట్ అది. సో ఆ చిన్న ప్రాజెక్టు కూడా భయంకరమైన వరదల్ని కూడా తట్టుకున్నది. అసలు ఆ ప్రాజెక్టు నిర్మించేటప్పుడు అంచనా వేసిన కన్నా ఎంతో ఎక్కువ వాటర్ వచ్చినా తట్టుకున్నది. మరి ఇది ఎందుకు తట్టుకోలేదు? ఇది కామన్ మ్యాన్ అండి. నేనేమి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు, సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు. పిల్లర్ ఎంత ఉందా, కాలం అంటారు ఇంజనీరింగ్ భాషలో. కాలం సైజ్ ఎంత ఉండాలి, కాలం కరెక్ట్ ఉందా, కింద ఇసుక ఉన్నప్పుడు మరి ఇంకా లోతుకెళ్ళి అట్లా. నేను ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ సివిల్ ఇంజనీరింగ్ డిబేట్. నేనేం ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, సివిల్ ఇంజనీరింగ్ కాదు, కనుక ఆ డిబేట్లోకి వెళ్ళి అంతా నాకే తెలుసు నేను చెప్పుకోదలుచుకోలే. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंटिन्यू राइट पर भरोसा करता हूँ.
They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches. Enjoy Village fresh buffalo milk too. Download the Country Delight app. కానీ ఇప్పుడు ఈ కంపారిజన్ చేసినప్పుడు ఒక లేమ్యాన్కి వచ్చే డౌట్ ఏంటంటే సంథింగ్ హాజ్ హ్యాపెన్. ఎందుకు హ్యాపెన్? దాన్ని ఇర్రెగ్యులారిటీ అంటామా, క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారా, లేదా రాజకీయపరమైన జోక్యం వల్ల జరిగిందా? ఏదైనా కానీ సంథింగ్ హాజ్ హ్యాపెన్ అనేది అయితే నిజం. అందులో మళ్ళీ కొత్త ప్రాజెక్టు ఎప్పుడో 50 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద సార్ ఆర్థర్ కాటన్ కట్టిన బ్యారేజ్ కూడా ఏం కాలే. 140 ఏళ్ళు 150 ఏళ్ళు అయింది. దానికి కూడా ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఫ్లడ్ కూడా వచ్చింది, అయినా కూడా తట్టుకున్నది. అప్పటికి నా డౌట్ అసలు ఈ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కూడా లేదు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు, మీకు ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కట్టినప్పుడు మీరు ఈ టెక్నాలజీ ఉందా? నాకు డౌట్. ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కట్టినప్పుడు సిమెంట్ ఉందో లేదో కూడా తెలియదు నాకు. వీ హ్యాడ్ టు వెరిఫై ఇట్. మరి అప్పుడు కట్టారు కదా, మరి అప్పటికి ఈ టెక్నాలజీ లేదు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఈ ఎక్విప్మెంట్ లేదు, ఈ మెటీరియల్స్ లేవు. మెటీరియల్ సైన్స్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది, ఇంజనీరింగ్ టెక్నాలజీ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయ్యాయి. కానీ డ్యామ్ల సేఫ్టీ మాత్రం తగ్గిపోయింది. మీరు గమనిస్తే ఈ యొక్క 100 ఏళ్ళ చరిత్ర చూస్తే మెటీరియల్ సైన్స్ ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ అయినాయి, డ్యామ్ల క్వాలిటీ తగ్గింది. మరి ఎట్లా తగ్గింది? కాళేశ్వరం ఒకటే కాదు, మీరు జనరల్గా చెప్తున్నాను. అంటే ఇది ఎక్కడో ఇది రాజకీయ అవినీతి కాదా, లేదా రాజకీయ అవినీతికి సంబంధం లేకుండా జరిగిందా? రాజకీయ అవినీతి జరిగిందా లేదా తర్వాత సంగతి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 100 ఏళ్లలో మనం ఒక ప్రాజెక్టులన్నింటిలో గ్రాఫ్ గీస్తే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గింది, టెక్నాలజీ మెటీరియల్ సైన్స్ పెరిగింది. మరి ఎందుకు అవుతుంది ఇది? కాళేశ్వరంతో కాకుండా కూడా మనం వెరిఫై అయితే గేట్లు కొట్టుకుపోతుంటాయి, మీకు డయాఫ్రమ్ వాల్ ఎగిరిపోతుంది, చాలా జరుగుతున్నాయి కదా అంతటా. అందువల్ల ఇది మొదలుగా ఒక కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ ఏంటంటే, మరి 50 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద 150 ఏళ్ళ కింద కట్టిన ప్రాజెక్టులేమో బ్రహ్మాండంగా ఉంటాయి, 2 ఏళ్ళు 3 ఏళ్ళ కింద కట్టిన ప్రాజెక్టులు ఎందుకు ఏమవుతున్నాయి? ఇది కామన్ మ్యాన్, వేరే పెద్ద పెద్ద భేదాలు అవసరం లేదు. అది మొదటిగా ఉండే క్వశ్చన్. అంటే వాట్ హ్యాస్ రియలీ హ్యాపెన్? దీంట్లో బీఆర్ఎస్ వారి వాదన ఏంటంటే అసలు ఈవెన్ విద్రోహ చర్య ఉందా అని కూడా వారి వాదన. మరి అది వారి ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. మరి విద్రోహ చర్యను ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. ఇక్కడ అంత పెద్ద పేలుడు జరిగింది, ఎందుకు జరుగుతుంది? సో ఇది విద్రోహ చర్యనా, టెక్నికల్ ఎర్రరా, అవాయిడబుల్ టెక్నికల్ ఎర్రరా, అన్అవాయిడబుల్ టెక్నికల్ ఎర్రరా, కన్స్ట్రక్షన్ కంపెనీ తప్ప, డిజైన్ లోపమా, వాడిన మెటీరియల్స్ తప్ప, క్రిమినల్ నెగ్లిజెన్సా, ఈ రాజకీయ జోక్యం వల్ల జరిగిన ఇర్రెగ్యులారిటీ నేను కాదు డిసైడ్ చేయాల్సింది. పీసీ ఘోష్ కమిషన్ డిసైడ్ చేయాలి, లెట్ ఇట్ డిసైడ్. కానీ ఇది కామన్ అయితే మొదటి క్వశ్చన్. ఇక రెండవ క్వశ్చన్ ఏంటంటే దాని యూటిలిటీ. ఇది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, ఆ ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందా లేదా, ఇస్తే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ కాదని ఎవరంటలేరు, కానీ దీని యూటిలిటీ పైన చాలా చర్చ జరిగింది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనివార్యం, ఎందుకంటే అది నేచర్, ఆ తెలంగాణకి ఇచ్చిన శాపం. గోదావరి నది చాలా కిందికి వెళ్ళిపోతుంది, భూములు చాలా పైన ఉంటాయి. తెలంగాణలో ఉన్న జాగ్రఫికల్ ప్రాబ్లం అది. అందువల్ల గోదావరి నదీ జలాల్ని ఎత్తిపోయకుండా దాన్ని వాడలేవు, ఎందుకంటే భూములు పైన ఉంటాయి, వాటర్ కింద ఉంటుంది. ఇంకా మార్గం ఏంటి? వాటర్ కింద ఉండి భూములు పైన ఉంటే మార్గమే లేదుగా, పైకి ఎత్తిపోవాల్సిందే కదా. సో అందువల్ల గోదావరికి గ్రావిటీతో వాటర్ ఇచ్చేటువంటి అవకాశం చాలా పరిమితం. అందువల్ల లిఫ్ట్లు పెడుతున్నారు. మరి లిఫ్ట్లు పెట్టినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఇదొక సీరియస్ క్వశ్చన్. లేదు ఇతర ఆప్షన్స్ లేవా? ఇంత భారీ ఖర్చు పెట్టి ఇప్పుడు మేడిగడ్డ పనిచేయకపోయినా కాళేశ్వరం పనిచేయలేదు అన్న, ఈసారి మళ్ళీ వరి ప్రొడక్షన్ బ్రహ్మాండంగా పెరిగింది. సో అందువల్ల వాటర్ అసలు ఆ స్థాయిలో ఖర్చు చేయడంలో కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ ఎంత, ఇదొక పెద్ద చర్చ నడుస్తుంది. వయబుల్, ఎందుకంటే దానికి భారీగా పవర్ కావాలి, పవర్ బిల్లు కట్టాలి. మరి దీనికి ఇప్పుడు ఒక ఎకరానికి నీవు 20,000 30,000 ఖర్చు పెట్టావనుకోండి, మరి లాభం ఏంటి? ప్రొడక్షన్ కాస్ట్ దానికన్నా బియ్యం పండించడం వల్ల దాని బియ్యం కాస్ట్ ఎంత పెరుగుతుంది? రాష్ట్ర ఎకానమీ పైన దాని బర్డెన్ ఏంటి? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇక థర్డ్ ఆస్పెక్టు, ఇందులో కేసీఆర్ పాత్ర ఉందా లేదా?
ఇలా పొలిటీషియన్ పాత్ర ఏంటి? ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు, కేసులు పిలిచిన వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మేము చేశాము అని చెప్తున్నారు. అసలు మొదలు అది కూడా తప్పే. ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఇంజనీరింగ్ చీఫ్ ఎందుకు టెక్నికల్ అంశాల మీద ఎందుకు వింటాడు? మన ముఖ్యమంత్రి నిజంగానే ఆదేశించాడా? ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ కూడా. మీకు యాదగిరి గుట్టకి వెళ్తే దాని స్తూపాలు, దాని శిల్పాలు, ఆర్కిటెక్చర్ కూడా కేసీఆర్ డిసైడ్ చేస్తాడు. కేసీఆర్కి ఉన్న కెపాసిటీ అది. కాళేశ్వరం అయితే ప్రాజెక్ట్ డిజైన్ కూడా కేసీఆర్ చేస్తాడు. కేసీఆర్కు తెలంగాణ నీటి వనరుల పైన అద్భుతమైన అవగాహన, దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. వెరీ వెరీ రేర్ పొలిటీషియన్. నాకు తెలిసినంత వరకు తెలంగాణ నీటి వనరుల పైన ప్రతి నది, ప్రతి వాగు, ప్రతి వంక పేర్లతో సహా చెప్పగలుగుతాడు. తెలంగాణ జాగ్రఫీ పైన అంత కమాండ్ ఉంది కేసీఆర్కు, దాంట్లో ఎవరు డిస్ప్యూట్ లేదు. కానీ ఒక డ్యామ్ కట్టడం అనేది రాజకీయ నాయకుడి సామర్థ్యాన్ని మించింది. రాజకీయ నాయకుడు వాడి నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దానిపైన ఎంతైనా చెప్పచ్చు. కేసీఆర్కు నా కెపబిలిటీని ఎవరు క్వశ్చన్ చేయడం లేదు. మరి డ్యామ్ డిజైన్ కూడా కేసీఆర్ చెప్పాడా? చెప్తే ఇంజనీర్లు ఎందుకు విన్నారు? వాళ్ళ అకౌంటబిలిటీ ఏంటి? ఇవన్నీ తేలాల్సిన అంశాలు. సో దీని కాస్ట్ ఎస్కలేషన్, ఇప్పుడు అందుకే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ని కూడా పిలిచారు. కాస్ట్ ఎస్కలేషన్ ఎంత అయింది? ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటిలో కూడా ఇదే ఛాలెంజ్. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలా సులభంగా ఎక్కువ ఖర్చు చూపెట్టచ్చు కాస్ట్ ఎస్కలేషన్. అందుకే దేశంలో మీరు ఎక్కడన్నా చూడండి, రాజకీయ పార్టీ ఏదైనా కానివ్వండి, అధికారంలోకి వచ్చిన ఫస్ట్ తర్వాత వేసే పని దే లవ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో 10,000 కోట్లు 20,000 కోట్లు తేడా ప్రజలకేం తెలియదు. 10,000 కోట్లకు సరిపోతుందా 20,000 కోట్ల అవసరం అనేది సామాన్య ప్రజలు డిసైడ్ చేయలేరు. 10,000 కోట్ల ప్రాజెక్ట్ 20,000 కోట్లతో కట్టినా, 20,000 కోట్లతో కట్టినట్టు చూపెట్టినా ఎవరికి అర్థం కాదు. అదే నువ్వు ఒక ఉద్యోగుల ట్రాన్స్ఫర్లో 20,000 తింటే బదనాం అవుతావు. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులో 10,000 కోట్లు 15,000 కోట్లు చూపెడతా ఏమీ కాదు. ఎందుకంటే సామాన్యుడికి అర్థం కూడా కాదు అది. అందువల్ల ఈ కాస్ట్ ఎస్కలేషన్ జరిగిందా? ఇది 4వ క్వశ్చన్. అసలు ఈ కేసీఆర్ ఇమేజ్ని దెబ్బతీయటానిక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పిల్లర్లో వచ్చిన లోపాన్ని, ఒక కాలంలో వచ్చిన లోపాన్ని భూతద్దంలో చూపెట్టి కాళేశ్వరమే ఫెయిల్ అయింది అని కేసీఆర్ బ్రాండ్ను దెబ్బతీయటానికి చేసే రాజకీయ ఎత్తుగడన. సో రాజకీయంగా తామిచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ చేస్తున్న యత్నంగా బీఆర్ఎస్ అందిస్తోంది. లేదు, ఇది రాజకీయ అవినీతి, కేసీఆర్ పాల్పడ్డాడు కనుక శిక్ష పడాల్సిందే అని కాంగ్రెస్ అంటోంది. సో ఈ పొలిటికల్ కోణం ఎంత ఉంది? ఇవన్నీ తేలాల్సిన అంశాలు. మనమేమి ఇప్పటికిప్పుడు తీర్పులు చెప్పలేం. మీడియా ఈజ్ నాట్ ఫర్ జడ్జిమెంట్. మీడియా కెన్ ఓన్లీ ఎనలైజ్ థింగ్స్. జడ్జిమెంట్లు ఇవ్వాల్సింది కమిషన్లు, కోర్టులు కదా. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి సార్. హాంకాంగ్, థాయిలాండ్ అండ్ సింగపూర్లో చూస్తే వేలల్లో అక్కడ కేసులు నమోదవుతూ ఉన్నాయి. అండ్ ఇండియాలో నిన్న ఒక్కరోజే 257 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా సమాచారం. సార్ మళ్ళీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు మీకు థాయిలాండ్లో ఒక్క వారంలో 33,000 కేసులు పెరిగాయి. మన దగ్గర మీరు చెప్పిందే 200, నాకు గుర్తున్నదో 250 టోటల్ యాక్టివ్ కేసెస్. మరి నిన్న పెరిగినాయా లేక టోటల్ యాక్టివ్ కేసెస్ చూడాలి. నేను చదివిన దాని ప్రకారం. సో బట్ ఏదన్నా ఫ్యూ హండ్రెడ్సే. అందువల్ల ఆ కంపారిజన్ లేదు. థాయిలాండ్లో బ్యాంకాక్ ఒక్క దగ్గర 6,000 కేసులు వచ్చాయి 1 వీక్లో. సో May 3తో ఎండ్ అయిన వీక్లో. సో మీకు అందువల్ల అసలు ఆ కంపారిజనే లేదు. ఈవెన్ మీకు ఆ వేళలో ఇప్పుడు ఈవెన్ సింగపూర్లో కూడా 14,000 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మరి ఏదున్నా 200-300 కేసులే కదా. ఫస్ట్ నెంబర్ ఇట్ సెల్ఫ్ టెల్స్ యూ దట్ దే నో నీడ్ ఫర్ ప్యానిక్. ఎలాంటి ప్యానిక్ అవకాశం లేదు. మీరు అన్నట్లు హాంకాంగ్లో, సింగపూర్, థాయిలాండ్లో పెరిగిన మాట నిజం. హాంకాంగ్లో అయితే 31 మంది చనిపోయారు కూడా, 81 మంది సీరియస్ ఫీల్ అయ్యారు, 31 మంది చనిపోయారు కూడా. సో థాయిలాండ్లో నిజమే 1000 కేసులు పెరుగుతున్న మాట నిజం. మీకు ఏప్రిల్ ఎండింగ్ అండ్ మేలో భారీగా కేసులు పెరుగుతుండడం నిజం. కానీ ఇండియాకి వచ్చే వరకు కేసులు మరి టెస్ట్ చేయకపోవడం వల్ల పెరగడం లేదా, నిజంగానే కేసులు లేవా? ఇదొక క్వశ్చన్ కూడా. ఎందుకంటే కేసులు సంఖ్య ఎప్పుడు తెలుస్తుంది? టెస్ట్ చేస్తే తెలుస్తుంది. టెస్టే చేయకపోతే కేసులు ఎక్కడ తెలుస్తాయి? సో టెస్ట్లే చేయలేదనుకో, ఒక్క టెస్ట్ లేదనుకో, ఒక్క కేసు రాదు. టెస్ట్లు ఎందుకు చేయడం లేదంటే అది నార్మల్ అయిపోయింది.
అప్పుడు మీకు ఈవెన్ సీరియస్ సర్జరీ అప్పుడు తప్ప కోవిడ్ టెస్ట్లు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మన జలుబు వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, జ్వరం వచ్చింది, మనం టెస్ట్ చేయించుకుంటామా? ఎవరైనా డాక్టర్ టెస్ట్ చేసుకోమని చెప్తున్నారా? సో నార్మల్గా ఉండే ప్రికాషన్ తీసుకున్నా సెట్ అయిపోతుంది. అందువల్ల టెస్టింగే చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా కరెక్ట్ పిక్చర్ ఇవ్వవు. అందువల్ల ఇలా కేసెస్ తక్కువ ఉన్నంత మాత్రాన కరోనా లేదని ఇండియాలో కంక్లూజన్ రాలేము అని చెప్పి మరి వేల కేసులు ఉంటే మీకు టెస్ట్ చేయకపోయినా కూడా బయటపడుతుంది. ఎట్లా బయటపడుతుంది? కోవిడ్ అని బయటపడదు, క్రైసిస్ బయటపడుతుంది. ఎందుకంటే కేసులు వేలల్లో ఉండే నిజంగానే ఇప్పుడు హాంకాంగ్ లాగా 31 మంది చనిపోయి 81 మంది సీరియస్ అయ్యి వందల సంఖ్యలో హాస్పిటల్లో చేరారనుకోండి, తెలియదా? అప్పుడైనా టెస్ట్లు చేస్తారు కదా. कैप्टेंसी is about making right decision whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy Village fresh buffalo milk too. Download the Country Delight app. అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ మేబీ అండర్ ఎస్టిమేట్, నేను ఒప్పుకుంటాను. ఈ 250 కేసులు 300 కేసులు మేబీ అండర్ ఎస్టిమేట్ వేలలో ఉండొచ్చు ఇండియాలో కూడా. కానీ ప్రాబ్లం సీరియస్గా లేదంటానికి ప్రూఫ్ ఏంటంటే హాస్పిటల్స్లో రష్ లేదు కదా, అదొకటే ఇండికేషన్ కదా. సో ఆటోమేటిక్గా నీకు సివియర్ అయితే హాస్పిటల్ నిండిపోతాయి. సో మనకు సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో మీకు ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళండి, జనం ఎంతమంది ఉంటారో చూడండి. అంటే సాధారణ వాతావరణ పరిస్థితులు మారితేనే విష జ్వరాలు వచ్చి హాస్పిటల్ నిండిపోతాయి. మన నిజంగానే కోవిడ్ లాంటిది పెరిగి ఉంటే మన దేశంలో హాస్పిటల్ కిక్కిరిసిపోవా, అలాంటిది ఏ స్థితి లేదు కదా. అందువల్ల నెంబర్ వల్లనే కాదు, సిచ్యువేషన్ అసెస్ చేసినా ఇండియాలో ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. నెంబర్స్ చూసినా అవసరం లేదు, సిచ్యువేషన్ చూసిన అవసరం లేదు. మన పొరుగున ఆసియన్ కంట్రీస్లో రావడం వల్ల ఈ ఆందోళన అయింది. ఇక రెండవది దీని జెనోమిక్ అనాలిసిస్. అంటే మీకు చాలాసార్లు మనం చెప్పాను నేను, ఇది వైరస్ అనేది నిరంతరం ఎవాల్వ్ అవుతుంటుంది, నిరంతరం మ్యూటేట్ అవుతుంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. అందుకే దానిపైన జెనోమిక్ అనాలిసిస్ చేస్తారు, జన్యుపరమైన విశ్లేషణ. సో దీని జెనోమిక్ అనాలిసిస్ చెప్పేది ఏంటంటే ఒమిక్రాన్ ఫ్యామిలీలోని JN1 అనే వేరియంట్ యొక్క సబ్ వేరియంట్ ఇది. JN1 దాదాపు ఒక 30 రకాలుగా ముటేట్ అయింది. అసలు ఒమిక్రాన్లోనే బోలెడు ఉన్నాయి, ఒమిక్రాన్ లాంటి ఇంకా 100 ఉన్నాయి. సో అందువల్ల ఇప్పటికీ వైరస్ ఒరిజినల్ వైరస్తో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్నది ఈవెన్ హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్, భారతదేశంలో కూడా సర్క్యులేట్ అవుతున్న వైరస్ ఇట్ ఈజ్ ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన JN1కు చెందిన ఒక సబ్ వేరియంట్. ఒమిక్రాన్ అప్పుడు మన అనుభవం కూడా ఉంది. ఒమిక్రాన్ ఈజ్ ఎప్పుడు కూడా ఒక వైరస్కు 2 చూస్తారు, ఒకటి విరులెన్స్, 2 ఇన్ఫెక్టివిటీ అంటారు. ఇన్ఫెక్టివిటీ అంటే ఎంత వేగంగా అది వ్యాప్తి చెందుతుంది అనేది మొదటి క్రైటీరియా. రెండవది విరులెన్స్, ఎంత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. ఎనీ వైరస్ యొక్క థ్రెట్ను మీరన్నారే మన దేశంలో ప్యానిక్ కావాలా అంటే కావాలా వద్దా అనేది ఈ 2 ఫ్యాక్టర్స్ని బట్టి అంచనా వేయాలి. ఇన్ఫెక్టివిటీ, ఒమిక్రాన్ ఈజ్ హైలీ ఇన్ఫెక్షస్, అందులో అనుమానం లేదు. మీకు మనం ఒమిక్రాన్ అనుభవం కూడా చూసాం, 3rd వేవ్లో వచ్చింది అంటున్నది. ఇది 2nd వేవ్లో వచ్చిన వేరియంట్ చాలా భయంకరమైన బీభత్సం సృష్టించింది, ప్రాణాలన్నీ పోయినాయని 2nd వేవ్లోనే. 1st వేవ్లో కాలే, 3rd వేవ్లో కాలే. ఇప్పుడు హాంకాంగ్లో ఇది న్యూ వేవ్ అంటున్నారు. సో అందువల్ల మీకు ఒమిక్రాన్కు ఉండే స్వభావం ఏంటంటే ఒమిక్రాన్ ఫ్యామిలీ ఆఫ్ వేరియంట్స్కి ఉండే స్వభావము దే ఆర్ హైలీ ఇన్ఫెక్షస్, చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. కానీ విరులెన్స్ తక్కువ, అంటే సివియారిటీ తక్కువ. అందుకే మీకు హాస్పిటలైజేషన్ లేదు. ఇప్పుడు 2nd వేవ్లో బీభత్సం సృష్టించినప్పుడు 21 to 23% ఆఫ్ కేసెస్, అంటే 100 మందికి కరోనా సోకితే 21 మంది నుంచి 23 మంది హాస్పిటలైజ్ అయ్యారు. సో దట్ వాజ్ ద లెవెల్. ప్రతి 5గురిలో ఒకరు హాస్పిటల్కి అయ్యారు కరోనాతో సోకితే. సో ఇప్పుడు ఈ ఒమిక్రాన్ ఫ్యామిలీలో 5% కూడా ఉండదు హాస్పిటలైజేషన్. అంటే 100 మందికి కరోనా సోకితే 5గురు కూడా హాస్పిటల్లో చేరారు. అందువల్ల దీని విరులెన్స్ అనేది చాలా తక్కువ. అందువల్ల మనం ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. ప్యానిక్ ఎప్పుడు చెందుతారు? విరులెన్స్ అప్పుడే. ఇన్ఫెక్టివిటీతో ప్రాబ్లం లేదు. సో మీకు ఆ ఇన్ఫెక్షన్ పెరిగినంత మాత్రాన ఇమ్యూనిటీ పెరుగుతుంది,
ఇమీడియట్గా థ్రెట్ కాదు, థ్రెట్ వల్ల విరులెన్సే. అంటే మీకు ఆక్సిజన్ సప్లైలో ప్రాబ్లం ఇవన్నీ వచ్చాయి. అన్నిటికీ మించి థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియానే కాదు ప్రపంచమే వెల్ ప్రిపేర్డ్. ఈవెన్ WHO కూడా అగ్రిమెంట్ ఉంది, దీనికి డేటా అగ్రెసివ్గా షేర్ చేసుకోవాలి, కొత్త వేరియంట్ల గురించి ప్రిపేర్నెస్ ఉండాలి, వ్యాక్సిన్స్ అందుబాటులో ఉండాలి అని. సో అందువల్ల వరల్డ్ ఈ వైరస్ వచ్చిన మొదట్లో ఉన్న పరిస్థితి ఇవాళ కాదు. వరల్డ్ ఈజ్ ఫుల్లీ ప్రిపేర్డ్. భారతదేశ హెల్త్ సిస్టమ్ కూడా ఫుల్లీ ప్రిపేర్డ్, సమాజం కూడా ఫుల్లీ ప్రిపేర్డ్. సో ఇందులో భయపడాల్సింది లేదు. మరి ఎందుకు మళ్ళీ ఇవి వస్తున్నాయి? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. నేను 4 కారణాలు చెప్పాను. భారతదేశంలో ప్యానిక్ అవ్వటానికి అవసరమే లేదు అని. మరి అయినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? థాయిలాండ్లో అయినా, సింగపూర్లో అయినా, హాంకాంగ్ అయినా, ఈవెన్ మన దేశంలోనైనా ఒకటి మనకు అర్థం కావాలండి, ఏ వైరస్ పూర్తిగా అంతం కాదు. పోలియో ఎప్పుడు అంతం చేశాం? కొన్ని దశాబ్దాల క్రితమే పోలియోని రూపుమాపాం. నిన్న కాక మొన్న గాజాలో పోలియో వైరస్ బయటపడింది. ఈవెన్ హైదరాబాద్ అమర్పేట్ డ్రైనేజ్లో కూడా పోలియో స్ట్రెయిన్ బయటపడింది. పోలియో మొత్తానికే మనం వైపౌట్ చేసాం. పోలియో లేదు ఇప్పుడు భారతదేశంలో. ఇండియా పోలియో ఫ్రీ అన్నా కూడా ఇక్కడ పోలియో కేసులు జరుగుతున్నాయి. అంటే వైరస్కు ఉండే లక్షణమే అది కంప్లీట్గా ఎరాడికేట్ కాదు. నిరంతరం ఏదో ఒక రూపంలో ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి, కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి. వాటి జెనోమిక్ అనాలిసిస్ చేసి వాటి ఇన్ఫెక్టివిటీని, వాటి విరిలెన్స్ను నిరంతరం మానిటర్ చేసుకోవాలి. ఇది ఒకటే మార్గం. ఇది వైరస్కు ఉండే సహజ స్వభావం, అది నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటుంది, కాన్స్టాంట్లీ మ్యూటేట్స్. ఇది మొదటి కారణం. అందువల్ల ఇది ఈ కోవిడ్ వైరస్ అనే కాదు, ఎవ్రీ వైరస్ అది ద సేమ్ క్వాలిటీ. ఇప్పటికి చూడండి, మనకు అడపాదడపా వస్తూనే ఉంటాయి వైరల్ ఫీవర్స్. ఈవెన్ ఫ్లూ లాంటి వైరల్ ఫీవర్ కూడా వస్తూనే ఉంటాయి. రెండవది ఏంటంటే వ్యాక్సినేషన్ వేసుకొని చాలా రోజులైంది. మనమే చూడండి, నేను 3 వ్యాక్సిన్లు వేసుకున్నాను, 3 డోసులు వేసుకొని చాలా రోజులైంది కదా. అలాగే మనకు కోవిడ్ వచ్చి కూడా చాలా రోజులైంది చాలామందికి. అంటే కొంతమందికి తెలియవచ్చు వచ్చినట్టు, కొంతమంది తెలియకపోవచ్చు, బట్ అది కూడా చాలా రోజులైంది. అంటే ఏదైనా ఒక 2 పద్ధతులు మనకి ఇమ్యూనిటీ పెరగటానికి. ఒకటి వ్యాక్సినేషన్, అది సిస్టమేటిక్గా మనలో ఇమ్యూనిటీ పెంచుతుంది. 2 మనము ఆ వైరస్కు సోకినప్పుడు. ఈ 2 రకాల్లో కూడా మనకు వచ్చిన ఇమ్యూనిటీ ఆ రోజుకు తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ తర్వాత ఈవెన్ చిన్నప్పుడు పిల్లలప్పుడు వేసిన ఆ వ్యాక్సిన్లు కూడా 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ వేసుకోవాలి అని ఇప్పుడు సింగ్రిక్స్ వ్యాక్సిన్ అని రకరకాల వ్యాక్సిన్లు ఇప్పటికి కూడా వస్తుంది, నిమోనియా వ్యాక్సిన్లు అని. ఎందుకు? వ్యాక్సినేషన్ ఇచ్చే ఇమ్యూనిటీ కూడా టైం లిమిట్ ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల అందులో కోవిడ్ సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ అంత సిస్టమాటిక్ ఇమ్యూనిటీ కూడా కాదు. వ్యాక్సిన్ అయితేనేమో సైంటిఫిక్గా ఇచ్చే ఇమ్యూనిటీ బూస్ట్ కనుక, సో అది వేరు. సో అందువల్ల ఈ 2 రకాల వచ్చిన ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుంది. అందువల్ల కూడా ఈ కేసులు మళ్ళీ వస్తుంటాయి. ఎందుకంటే వైరస్ యొక్క లక్షణమే నిరంతరం రూపాంతరం చెందడం. హ్యూమన్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిందో వైరస్ ఏం చేస్తుంది? ఆ మనిషిని అటాక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ కొత్త రూపం సంతరించుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. అందువల్ల ఆల్రెడీ మనకు ఎండమిక్ అయిపోయింది దాదాపు, అంటే మన జీవితంలో భాగం అయిపోయింది. ఇప్పుడు ఫ్లూకి ఎవరు బాధపడుతున్నాడు, వైరల్ ఫీవర్కి ఎవరు భయపడుతున్నారు? కాస్త సివియర్ అయితే హాస్పిటల్ చూపెట్టుకుని, లేకపోతే అది కూడా లేదు. అందువల్ల నథింగ్ టు వరీ. ఇప్పుడు నేను మీకు అనేక ఫ్యాక్టర్, దాని జెనోమిక్ అనాలిసిస్ నుంచి మొదలుకొని చాలా ఫ్యాక్టర్ చెప్పాను. అందువల్ల భారతదేశంలో కేసులు పెరుగుతున్నా అప్రమత్తంగా ఉండాలి తప్ప ఆందోళనకు అవకాశమే లేదు. రైట్ సార్, క్లారిటీ ఇచ్చినందుకు.